కథ మహాభారత గాథని మించిన ఒక యథార్థ కథ. ఇది రక్త చరిత్ర. ఒక్కొక్కడి ఒంట్లో కత్తి దింపుతా. మా అమ్మని రెండు ముక్కలుగా చూశాను. పూర్తిగా కాలిపోయిన నా చెల్లెల్ని తన లాకెట్ చూసి గుర్తుపట్టాల్సి వచ్చింది. నా తమ్ముడి శవం కూడా కనిపించలేదు, మొక్కలైపోయింది. నా ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను నా పగని వదిలిపెట్టాను. వాడు అదే కుటుంబాన్ని లేకుండా చేశాడు. ఇక నాకు మిగిలింది పగే. ఇది రెండు కుటుంబాల కథ అంటూ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న చిత్రంలో ప్రధాన పాత్ర మద్దెల చెరువు సూర్యది. రక్త చరిత్ర పేరుతో వస్తున్న సినిమాలో మద్దెల చెరువు సూర్య పాత్రను ఏ విధంగా చూపించబోతున్నారు? ఇప్పుడే మద్దెల చెరువు సూర్య ట్రైలర్స్ చూశారు. ఈ ట్రైలర్స్ చూసిన తర్వాత మద్దెల చెరువు సూర్య ఎలా స్పందిస్తున్నారో తెలుసుకుందాం. మనతో పాటు సూర్య ఉన్నారు. సూర్య గారు, మీరు ఇప్పుడే రక్త చరిత్ర పార్ట్ 1, 2 రెండు ట్రైలర్స్ చూశారు. మీ పర్టికులర్ క్యారెక్టర్ని అందులో ప్రతిబింబిస్తున్నట్లు కనపడుతున్నాయి. అవి అంటే జైలు ఇదంతా పెట్టడం అట్లే అనిపించేటట్లు కనిపిస్తుంది. ఇంకా పూర్తి కల్పితాలు అని కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పినారు కాబట్టి ఇప్పుడే మనం ఏం డిసైడ్ చేసుకోలేము. ఇప్పుడు ఆ ట్రైలర్లు దాంట్లో చూస్తే సేమ్ అట్లే అన్నట్టు అనిపిస్తుంది. వాడికి సహాయం చేస్తారన్న అనుమానం ఎవరి మీద ఉన్నా సరే చంపేయండి. రామ్ గోపాల్ వర్మ రెండు కుటుంబాల యథార్థ కథలో కల్పితం అన్నాడు. అంటే దీంట్లో జీవితం ఎంత ఉంది, కల్పితం ఎంత ఉంది? మీరు అసలు రామ్ గోపాల్ వర్మతో ఏం మాట్లాడారు ఈ విషయంలో? నాతో ఆయన మాట్లాడిందంటూ పెద్దగా జైల్లో ఒకసారి కలిసినాడు, బయటకు వచ్చిన తర్వాత ఒకసారి కలిసినాడు అంతే. కలిసినప్పుడు ఇదే విషయం చెప్పాడు. ఆడ ఉన్ని వాస్తవాలన్నీ కలిపి కరెక్ట్గా పిక్చరైజ్ చేసేటట్టు తీస్తాను అని చెప్పినాడు. అంతకు మించి ఒకరిని చెడ్డగా చూపించడం కానీ ఒకరిని మంచిగా చూపించడం కానీ చేయను, ఉన్న వాస్తవాలు ఉన్నట్టు తీస్తాను అని మాత్రం చెప్పాడు. అంటే రెండు కుటుంబాల కథ అన్నారు. ప్రధానంగా అందులో మీది మేజర్ రోల్, సూర్య మీ పాత్ర పోషిస్తున్నాడు. మీ క్యారెక్టర్కి మీరు చూసిన ట్రయల్ వర్కే తీసుకుంటే ఎంత దగ్గరతనం కనపడుతుంది? అంటే జైల్లో డ్రెస్సు చూసి ప్లస్ ఇప్పుడు మా మదర్ చనిపోయింది, మా సిస్టర్ చనిపోయింది, తమ్ముడు చనిపోయినాడు, ఇట్లాంటివన్నీ చెప్పేదాన్ని బట్టి చూస్తే దగ్గర అనిపించినట్టు అనిపిస్తుంది. ఇంకా పూర్తి ఫిలిం చూస్తే తప్ప మనం డిసైడ్ చేసుకోలేం కదా దాని పరిస్థితి ఏమి అని. ఎట్లా నా ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను నా పగని వదిలిపెట్టాను. వాడు అదే కుటుంబాన్ని లేకుండా చేశాడు. ఇక నాకు మిగిలింది పగే. మీరు రామ్ గోపాల్ వర్మకు మీ సొంత చరిత్ర చెప్పినప్పుడు ఏ పార్ట్స్ ఇంపార్టెంట్ మీ లైఫ్ ఇన్సిడెంట్స్ చెప్పారు ఆ సినిమా కోసం? లైఫ్ ఇన్సిడెంట్స్ అంటే టీవీ బాంబు ఒకటి, అంతకుముందు మా ఫాదర్ చనిపోవడం ఒకటి, కార్ బాంబ్ కేసులో నాకు శిక్ష పడ్డం, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ ప్రతి ఇన్సిడెంట్స్ జైల్లో ఎట్లుంటుంది, ఏం జరిగేది ఏమి అని ఇట్లా అన్నీ ఆయన ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చినాడు. దానిలో ఆయన అడిగిన క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ చెప్పి దాన్ని ఇది చేయడం. అంటే సినిమా అంటే రియలిస్టిక్కి దూరంగా ఉంటుంది, కొంచెం కల్పితం కూడా కలపాల్సి వస్తుంది. ఆ మేరకు మీరు పర్మిషన్ ఇచ్చారా రామ్ గోపాల్ వర్మకి? మంచిగా తీస్తాను అని చెప్పినాడు, ఉన్న వాస్తవాలు ఉన్నట్టు తీస్తాను అని చెప్పినాడు. ఇంకా కల్పితాలకి లేనివి ఆయన కూడా క్రియేట్ చేయలేడు కదా. ఇప్పుడు అనంతపురం మా రెండు కుటుంబాల మధ్యన ఉండే ఫ్యాక్షన్ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి లేనివి ఆయన క్రియేట్ చేయలేడు అని అనుకుంటున్నా. తమ అహం కోసం, ఆత్మ గౌరవం కోసం, ఆధిపత్యం కోసం ఆస్తుల్ని, బంధాలని, ఆనందాల్ని, చివరకు తమ జీవితాలను కూడా పణంగా పెట్టి కత్తులు, తుపాకులు, బాంబులతో తమ శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపటమే జీవిత పరమార్థంగా భావిస్తారు ఈ ప్రాంతంలోని కొందరు. ఈ కథ మహాభారత గాథని మించిన ఒక యథార్థ కథ. ఇది రక్త చరిత్ర. మీరు స్టోరీ డిస్కస్ చేసినప్పుడు ముగింపు ఆయన ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాడు? ఆ విషయమేమి ఎప్పుడు నేను అడగలేదు, ఆయన చెప్పలేదండి. ఇంక దాని నుంచి నేను కూడా పెద్దగా అడగలేదు. పిక్చర్ చూసిన తర్వాత డిసైడ్ చేసుకుందాంలే అన్నట్టు. అంటే రెండు కుటుంబాలు చాలా ఇంపార్టెంట్ జిల్లాలో ఒక ఫ్యాక్షన్ గొడవలు జరిగిన కుటుంబాలు, ఈ కుటుంబాల కథని ఒక సినిమా తీసినప్పటికీ దాని ముగింపు అనేది సరిగా లేకపోతే మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉందనేది ఒక వార్త. లేదు, అవేమున్నామండి. ముగింపు అనేది క్లియర్గా ఎట్లుండేది అట్లా ఫిలిం తీస్తామంటున్నాడు కాబట్టి ఇంక దాని గురించి బాగానే ఉంటుంది అనే ఆలోచనతోనే ఉన్నాను. సినిమాలు చూసి ఫ్యాక్షన్ పెరుగుతుంది, ఫ్యాక్షన్ తగ్గుతుంది అనేది ఇదైతే నేను నమ్మను. 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఫ్యాక్షన్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అదే ఇన్సిడెంట్ టీవీ బాంబులు, కార్ బాంబులు ఇవన్నీ ప్రతి ఫిలింలో పెడుతున్నారు. దీన్ని చూసే ఫిలిం చూస్తే ఫ్యాక్షన్
కేసు సున్నితంగా రావడం ఇవన్నీ ఏదో అన్నట్లు ఊహించుకుంటున్నారు కానీ అతను సంఘాలు ఇవి అంతకుమించి దీంట్లో ఇప్పుడు ఇంతకుముందు ఏ సినిమా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు వచ్చి ఫ్యాక్షన్స్లో ఇంత ధైర్యంగా ఏం జరిగింది ఏదైనా విచారించి కలిసిన వాళ్ళు లేరు. రామగోపాల్ వర్మ గారు జైలు దగ్గరికి రావడం పాఠాల సునీత దగ్గరికి పోవడం వెనకాలం అక్కడ డిస్కస్ చేయడం నాయకులు డిస్కస్ చేయడంతో కొద్దిగా కొంతమందికి ఏదో జరిగిపోతుందని ఫీలింగ్ తప్పని చూసుకోవాలని చేస్తాను ఏదైతే నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఏదో బాంబేలో హైదరాబాద్లో కూర్చొని ఫీలింగ్ చేయాలి విచారించుకున్నాడు. ఇదే నా మెంటాలిటీ నా క్యారెక్టర్ ఏది అంతా విచారించుకున్నాడు కాబట్టి ఆయన మీద తెలిసింది ఉన్నట్టు చాలా చూడాలి. సెకండ్ పార్ట్లో ఒక డైలాగ్ ఉంది, మీ ఒరిజినల్ హార్ట్ అని నిజంగా ఎన్నో మాట్లాడుకుంటున్నాను అడిగి చెప్తున్నారండి. అందులో మీ క్యారెక్టర్ వేస్తున్న సూర్యకి ఆ డైలాగ్ వాడారు. దాని ఫస్ట్ ట్రైలర్ లోనే రామ్ గోపాల్ అంటే ఆయన సినిమా టాక్టిక్స్ కింద నిజంగా మీ హార్ట్ భావాన్ని ఆయన గమనించుకుంటుంది. సినిమా దీని వల్ల ఉంది మరి ఆయన నాలో గమనించి ఉండొచ్చు నాకు తెలియదు కానీ అది సినిమాలో మామూలు పెడుతున్నా ఉన్నారు కదండి. అంటే ఏ కుటుంబం కోసం అయితే ఫ్యాషన్ వదిలేదు అనుకున్న ఆ కుటుంబాన్ని నాకు లేకుండా చేశారని కూడా ఒక డైలాగ్. ఇది ఎంతవరకు నిజం జీవితంలో ఫస్ట్ యాక్చువల్గా ఫ్యాషన్ దూరం కావడం నిజం, అది మాత్రం వాస్తవం. నేను ఫ్యామిలీ అంత డిస్టర్బ్ అయిపోతాను పోతాను అయితే నేను చాలా దూరమైన టైంలో కరెక్ట్ టీవీ బాంబ్ బ్లాస్ట్ చేసి మా ఇంట్లో వాళ్ళందరినీ ఒకటేసారి చనిపెట్టట్టు చేయడం అంటే యాక్చువల్గా ఈ పక్కన కలిసిపోయి వరకు ఆలోచన చేస్తాను. కానీ రవి ఆ విషయంలో తప్పు అడుగు చేసినాడు అనేది తప్పు చేసినాడు. సో అప్పటి నుంచి పగ పెరిగింది అనేది వాస్తవం. బాధపడింది నేను పగ పెరిగింది లేదు అని నేను చెప్పుకోలేను. అది ఈ డిస్కషన్స్ నుంచి కోర్టులో కేసులు ఉన్నాయి అటు ఎక్కువ మాట్లాడాలి. ప్రధానమైన మీ మీద ఉన్న ఆరోపణలు అందులో మీరు బయటపడతారని ఎంత నమ్మకంగా ఉన్నారు? మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి ఈ విషయంలో? నేను కేసులో రవి మర్డర్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి నేను 100% బయటపడతానని నమ్మకం ఉంది. ఇప్పుడు సిబిఐ వాళ్ళు లోపల నాతో పాటు సెల్స్లో ఉండే ఖైదీలందరినీ విట్నెస్లో పెట్టి లాస్ట్కు ఇంకా ఎవరిలో తెచ్చి మా బంధువులని ఇప్పుడు బెంగళూరు వచ్చి భానుమంత్రి వీళ్ళందరినీ పిలిపించి చెప్పియాలా నేనేదో ఫోన్ యూజ్ చేసినాను ఇంకోటి ఇప్పుడు ఎవరు చెప్పాలి అక్కడ జరిగింది లేదు కాబట్టి ఎవరు జరిగింది చెప్పారు కదా. ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నానండి. సాక్ష్యాలు లేదు కాబట్టి కేసులో వచ్చేసి నమ్మకంతో ఉన్నాను. సో అంటే మీరు మళ్ళీ ఫ్యాక్షన్ సినిమా వస్తున్న క్రమంలో మీ తీర్పు కూడా రావడానికి దాదాపు ఒకటే టైం వచ్చింది. అంటే ఇది మళ్ళీ మీ మీద ప్రభావం చూపుతుంది అనుకుంటుంది. కోర్టులు కావాల్సింది ఆడ బోర్డుకి సాక్ష్యం చెప్పడమే కానీ సినిమాలో